ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేందుకు క్యూ కడుతూ ఉన్నాయి. అందులో భాగంగానే బీపీసీఎల్తో పాటుగా మరికొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అనంతపురం వేదికగా చేసుకొని ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతుంది, కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కబోతున్నాయి అనేటువంటి వార్త వస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి అందులోనూ అనంతపురానికి రాబోతున్నటువంటి ఆ భారీ ప్రాజెక్ట్ ఏంటి, దాని ద్వారా ఎన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతూ ఉన్నాయి. బీపీసీఎల్కి సంబంధించిన భారీ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే క్యూ కట్టింది, వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే మరికొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు స్టార్ట్ చేసేందుకు కూడా వారు సిద్ధమవుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే అనంతపురానికి ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. అక్కడ కొన్ని వేల మందికి ఉపాధి కల్పించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటుగా కార్పొరేట్ సంస్థ కూడా అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఏ ప్రాజెక్ట్ రాబోతుంది, ఆ ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కబోతున్నాయి అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా బీపీసీఎల్ మనం చూసామండి, 60,000 కోట్లతో వస్తుందన్నారు. దానివల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుందని. తర్వాత కియా ప్రాజెక్ట్ ఒకటి అనుకున్నారు. సో అంటే అనంతపురానికి చూసారా, వెనకబడిన జిల్లా అంటారు కానీ వెనకబడిన జిల్లా కాదు. అక్కడ వాటర్ వచ్చేస్తే దానంత, అందుకే రాయలసీమ రత్నాలసీమ అన్నది అసలు శ్రీకృష్ణదేవరాయల కాలంలో మనకి తెలుసు. మళ్ళీ ఇప్పుడు అటువంటి మహద్భాగ్యం అక్కడ పట్టబోతోంది అనమాట. ఇప్పుడు బెల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఈ కంపెనీ బెంగళూరుకి దగ్గరగా ఉంది కాబట్టి అనంతపురం అక్కడికి రాబోతోంది. సత్యసాయి జిల్లాలోని పాలసముద్రంలో ఇప్పుడు కొత్త యూనిట్ ప్రారంభించబోతున్నారు. వాళ్ళు ఇప్పటికే హైదరాబాద్లో ఉంది, మెడ్రాస్లో ఉంది, బెంగళూరులో ఉంది, తర్వాత మచిలీపట్నంలో కూడా ఉంది వాళ్ళ బ్రాంచెస్. సో కొత్తగా పాలసముద్రంలో మొదలు పెడుతున్నారు. దీనికి 2016లోనే 916 ఎకరాలు ఎంతో ప్రభుత్వం కేటాయించింది. ఇటీవల కాలంలో 300 చిల్లర కోట్లు వాళ్ళకి యూనిట్కి కూడా ప్రారంభించడానికి కూడా డబ్బులు రిలీజ్ చేశారు. కానీ ఆగిపోయింది అది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇక్కడ యూనిట్ పెడుతున్నారు కాబట్టి దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. దీనివల్ల ఇంచుమించు 9,000 మందికి ఉపాధి దొరుకుతుంది. సో ఇక్కడ కాకుండా మళ్ళీ కొత్తగా వేరే ప్లేస్లో కూడా వాళ్ళు పెడతామని అంటున్నారండి. సో పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు అన్ని రకాలుగా ఉపాధి దొరుకుతుంది యువతకి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రామిస్ చేశారో, మేము వచ్చాక మీకు తప్పకుండా మేము ఉపాధి కల్పిస్తాము, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన దానికి ఇప్పుడు ఇవన్నీ తార్కాణాలు. అంటే అంటే అసలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కార్పొరేట్ కంపెనీలతో పాటుగా ఆయన ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. మీరు చెప్పినట్టుగా ఆయన చెప్పిన దానికి ఇప్పుడు ఒక్కొక్కటి జరుగుతున్నాయి. అదేవిధంగా ఇంకా మిగతావి కూడా వస్తాయండి. ఇప్పుడు మనం చూసుకున్న 400 మంది రెడీగా ఉన్నారు పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటానికని. అదేవిధంగా ఇప్పుడు నిమ్మలూరులో కూడా ఒక యూనిట్ ప్రారంభించడానికి అన్ని రకాలుగా వాళ్ళు ఇంతకుముందు గతంలోనే నిర్ణయాలు తీసుకున్నారు, భూమిని కేటాయించారు, కొంతమేర ధనాన్ని కూడా వాళ్ళు రిలీజ్ చేయటం జరిగింది. సో ఇలా ఒక్కొక్కటి జరుగుతూ వెళ్తూ ఉంటే ఉపాధి అనేది చాలా ఎక్కువ మందికే దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అందరూ టెస్లా రాబోతుందని, అలాగే జాగ్వర్ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉందంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. చూసారా మీరు 2019 నుంచి 24 వరకు ఏదైతే జరగలేదో, అసలు పారిశ్రామిక అభివృద్ధి అనేదే మనం చూడలేదు. నిరుద్యోగులకు ఉద్యోగమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉద్యోగాలంటే మనకు తెలుసు, తోపుడు బళ్ళు ఇవే ఆయన చెప్పాడు. పెట్టుబడి పెట్టిన ఉద్యోగాలు రావు, అభివృద్ధి జరగదు అంటూ ఆయన ఏంటో చెప్పుకుంటూ వచ్చాడు. ఈవెన్ అప్పడాల కంపెనీలు, జాకీ కంపెనీలు, ఇప్పుడు అవి ఎందుకండి, మటన్ షాపులు, చికెన్ షాపులు, గుడ్లు ఇవే కదా చెప్పాడు. పానీపూరి బళ్ళు ఇవి పెట్టుకుంటే సరిపోతుంది ఉపాధికని. అంటే ఒకటండి, మనిషి ఎప్పుడైతే చదువుకుని ఉన్నత స్థానానికి వస్తాడో ఆలోచన పెరిగితే ఓటు వేయడంలో వాళ్ళకి మార్పు వస్తుంది. సో అది రాకూడదు జగన్మోహన్ రెడ్డికి. అంటే వాళ్ళకి పథకాలు ఇచ్చేస్తే నేను బటన్స్ నొక్కేస్తాను, మీరు ఓటు బటన్స్ నాకు నొక్కేయండి, ఇదే కాన్సెప్ట్ అయింది. అది కాదు కదండి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నింట్లో నెంబర్ 1గా ఉండాలి. యువత ఇంత చదువుకుని వాళ్ళు బయట దేశాలకు ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు అదేదో ఇక్కడే చేసుకోవచ్చు కదా. బ్రెయిన్ డ్రైన్ ఎందుకు జరుగుతోంది? ఇంకొకటండి, ఇంకా మనం ఒక క్యాస్ట్ క్రీడ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎదగాలండి. మీరు ఎన్నైనా చెప్పండి, ఆ విషయంలో మనం వెనకబడే ఉన్నాం. మన ఆలోచన విధానం అనేది మారటలేదు, అది కూడా మారాలి. ఇంత చదువుకున్నందుకు అంటే క్యాస్ట్ విషయంలో ఎటువంటి ఆలోచన విధానం మారాలంటారు? అంటే అసలు ఏ క్యాస్ట్ అయితే ఏంటండి, ఏ క్యాస్ట్ అయితే ఏంటండి? ఇప్పుడు మీరు బాగా చదువుకున్నారు కృష్ణ, మిమ్మల్ని నేను తీసుకోగలగాలి. నువ్వు ఏ క్యాస్ట్ నేను ఆలోచించకూడదు. అవును, సృజనాత్మకత అంతే. మీలో స్కిల్స్ ఉందా, ఓకే, మీరు ఆ పోస్ట్కి తగిన వారంటే మిమ్మల్ని తీసుకోవాలి. నేను దానికి నా కులం వాళ్ళని తెచ్చుకుని పెట్టుకోకూడదు కదా. అది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. జరుగుతున్న దౌర్భాగ్యం ఏంటంటే అది ఇంకా మార్టల్లో ఎక్కువైతుంది రోజు రోజుకి. ఇప్పుడు ఏమండి, ఒక విషయం మనం ఒప్పుకోవాలి, జగన్మోహన్ రెడ్డి చెడు చేశాడో మంచి చేశాడో పక్కన పెడితే కొన్ని అట్రాసిటీస్ కారణం ఈ క్యాస్ట్ విధానాలేనండి. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక క్యాస్ట్, చంద్రబాబు నాయుడు గారు ఒక క్యాస్ట్, కానీ కలిసి పనిచేస్తున్నారు. ఈ కలిసి పనిచేసే వాళ్ళని చెయ్యనివ్వాలి. ప్రజలు కూడా ఆయా కులాల వాళ్ళు, కులం కాదు మాట్లాడాల్సింది, ఎంత అభివృద్ధి చేశారు, చంద్రబాబు నాయుడు ఎంత చేశారు, పవన్ కళ్యాణ్ ఎంత చేశారు, లోకేష్ ఎంత చేశారు, అంతే కావాలి మనకి. వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ వ్యక్తిగతం ఏంటి మనకు అనవసరం. తప్పు చేస్తే నిలదీయండి, ప్రజలకు నిలదీసే హక్కు ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు అభివృద్ధి చేయకుండా వాళ్ళు ఏదైనా వ్యక్తిగతంగా తప్పులు చేస్తే నిలదీయండి, ఒప్పులు చేసినప్పుడు అభినందించండి, కానీ కులాలు తీసుకురాకండి. ఈ కులాలే వద్దండి. ఈ కులాలు అనేవి చదువుకున్న వాళ్ళు ఆలోచించి వాటిని మాపాలి. ఎందుకు చెప్తున్నానంటే, మాలపల్లి అనే ఒక నవల వచ్చింది, మీకు తెలుసు. ఆ మాలపల్లి నవల రాసింది ఉన్నవ లక్ష్మీనారాయణ గారు. హీజ్ ఎ బ్రాహ్మిన్. అక్కడ మనం క్యాస్ట్ చూడటం లేదు. ఆ నవల రాసిన ఆ విధానం కావచ్చు, ఆ కాలం కావచ్చు, ఆ కాలంలో మనస్తత్వాలు ఎట్లా ఉన్నాయి అట్లాంటివి తీసుకుంటాం. ఇప్పుడు మనం మళ్ళా నేను ఏంటి ప్రిమిటివ్ ఏజ్కి వెళ్తానని ఆలోచించకూడదండి. మనం ఆలోచించాల్సింది అభివృద్ధి ఒక్కటే మనకు లక్ష్యంగా ఉండాలి. సో ఇప్పుడు అదే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి, ఇచ్చి తీరాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఆయన జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి నేను మీకు అండగా ఉన్నానని చెప్పబట్టే కదా మిగిలిన వాళ్ళు కూడా వెనకాల వచ్చారు. అంతవరకు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకున్నారండి? చంద్రబాబు నాయుడు గారి మీద అప్పటివరకు చాలా నెగిటివ్ ఉంది. వాళ్ళ కులం వాళ్ళలో ఉంది, రాష్ట్రంలో కూడా ఉంది. మీరు నమ్మితే నమ్మండి. ఎందుకలా అంటే ఏం చేస్తాడు ఈయన, ఇంకా ఏమీ చేయలేడు అని ఒక నిరాసక్తతలో ఉన్నారు అందరూ. ఒక ఆ సిచ్యువేషన్ అట్లా ఉంది అంతే. నాట్ దట్ ఆయనకి ఎబిలిటీ లేదని కాదు, ఆయనకి స్కిల్ లేదని కాదు, ఆయన చేయలేరని కాదు, ఆ టైం అలాంటిది. సో అటువంటి టైంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి నేనున్నాను మీకు, అతను ఎన్నిసార్లు ఇద్దరు చెప్తున్నారండి స్టేజ్ల మీద. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు కదా, మనమే విన్నాం. పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు ఏంటి, అతని గురించి ఎంత చక్కగా చెప్పారు. అది ఉండాలండి. ఇప్పుడు ఎవరికైనా కృతజ్ఞత వయసు కాదు, అక్కడ కృతజ్ఞత అనేది మనం మర్చిపోకూడదు. నెక్స్ట్ అతను ఎవరు అనేది మనకు అనవసరం. మనకి ఆ టైంలో మనకు అండదండగా ఉన్నాడు, అతనితోటి కలిసి మనం పనిచేసాము, అతని వల్ల కూడా, అతని భాగస్వామ్యం వల్ల కూడా నేను ఈరోజు ముఖ్యమంత్రిని అయ్యాను అనేది చంద్రబాబు నాయుడు గారు మర్చిపోవట్లేదు. కానీ చుట్టూ ఉండే వాళ్ళు అది మర్చిపోయేలాగా చేయకండి అంటున్నా. ఎందుకంటే అప్పుడు మనకు అహం తలకెక్కుతుంది ఏ మనిషికైనా సరే. అప్పుడు మళ్ళా ఎప్పుడైతే లుకలుకలు వస్తాయో అప్పుడు ఏమవుతుంది, పార్టీలు దెబ్బతింటాయి, దానివల్ల ప్రభుత్వం అస్తవ్యస్తం అవుతుంది. ఇవన్నీ జరగకూడదండి. ఇప్పుడు ఎంత సజావుగా ఎలా చక్కగా వెళ్తున్నారో ఇద్దరూ కూడా. ఇప్పుడు 2 పట్టాలు వీళ్ళంతే. ఆ పట్టాలు సరిగా ఉంటేనే కదా రైలు నడుస్తుంది. ప్రభుత్వం అనే రైలు నడవాలంటే ఈ 2 పట్టాలు సరిగ్గా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ అభివృద్ధి ఏదైతే జరుగుతుందో, ఈ కంపెనీలు ఏవైతే వస్తున్నాయో, ఇదంతా కూడా 164 సీట్ల ప్రభావం. వీళ్ళు ఏదో చేస్తారనే ఒక ధైర్యంతో కంపెనీలు ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఇది ఇలాగే జరగాలని కోరుకుందామండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.